హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. సో ఇప్పుడు టైం వచ్చేసి అటు ఇటుగా 10 అవుతుంది అనమాట. సో మార్నింగ్ 10 అవుతుంది. సో నేను లేచిన తర్వాత ఒక పెద్ద సర్ప్రైజ్ అనిపించింది అనమాట. ఎక్కడ చూసినా మొత్తం స్నో కనిపిస్తుంది. అసలు సమ్మర్ స్టార్ట్ అవుతుంది అనగా ఇదే లాస్ట్ స్నో అనమాట. సో ప్రాబ్లీ లాస్ట్ 10 to 12 డేస్ నుంచి అసలు స్నోనే పడలేదు, కానీ ఫస్ట్ టైం స్నో పడింది. సో అన్ఫార్చునేట్లీ మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు వెళ్ళి ఈ కార్ని రిటర్న్ ఇచ్చేస్తున్నాం. సో ఈ కార్ రిటర్న్ ఇచ్చేసి ఇంక మన కార్ తెచ్చుకుంటాం. సో ఇప్పుడు చూడాలి మనం ఎంత బిల్స్ అన్ని పే చేస్తామో. కానీ నాకైతే పర్సనల్గా ఈ కార్ చాలా బాగా నచ్చింది అనమాట. ఎందుకంటే చాలా ప్రాపర్ సాలిడ్గా ఉంది. ఎందుకు సాలిడ్గా ఉందో కూడా ఇప్పుడు చూపిస్తాను. సో కీ వచ్చేసి చాలా ఓల్డ్ ఫ్యాషన్ కీ ఉందన్నమాట. సో మనం అన్లాక్ చేయగానే సో ఉంది. అసలు ఎంత సాలిడ్ అని మీకు చెప్పచ్చు కదా. ఇప్పుడు మీరు నా ఫోర్స్ చూడొచ్చు, నా చెయ్యి ఫోర్స్. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చూసారా ఎంత ఎంత ఫాస్ట్గా వేసినా కానీ అసలు సాలిడ్ అనమాట. అంటే నీకు ఏం అదే నార్మల్ కార్ అనుకో ఖచ్చితంగా ఇరిగిపోద్ది, కానీ ఈ కార్ మాత్రం చాలా సాలిడ్ ఉంది. ఇంకో ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో బేసికలీ ఇప్పుడు మనం ఇక్కడ కార్ డోర్ ఓపెన్ చేసాం. నార్మల్గా ఏ కార్కైనా మనం కార్ డోర్ సరిగ్గా వెళ్ళదు కదా. సో దీనికి It's a harsh world. సో మీరు చూడొచ్చు, మనం చాలా ఫోర్స్ కొట్టినా కానీ అసలు ఎంత సాలిడ్గా ఉందో. నువ్వు ఇదే ఫోర్స్తో కానీ ఏ హోండా కార్ కొడితే ఖచ్చితంగా డోర్స్ కొట్టబడుద్ది అనమాట. సో ఈ కార్ చాలా స్ట్రాంగ్ ఉందని చెప్పడానికి ఎంత చేస్తాను. ఈ కార్ మీద నాకేం కోపం లేదు. బేసికలీ ఫ్యూచర్లో మేబీ వన్ ఆఫ్ ద స్పేర్ కార్లో వాడచ్చు. బేసికలీ మన దగ్గర కానీ డబ్బులు ఎక్కువ ఉండే. సో లెట్స్ గో, మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోయేసి, సో వెళ్ళిపోయే ముందు మన దగ్గర ఒక పట్ట ఉంది. ఈ పట్టను ఇంట్లో పెట్టేసి కార్ ఇచ్చేద్దాం. సో ఇప్పుడైతే మనం కార్ రిటర్న్కి వెళ్తున్నాం. సో ఈ కార్ వెళ్ళే ముందు మనం ఈ కార్ని ఇప్పుడు అంతా మనం ఇప్పుడు పవర్ ఉంది కార్లో చూడండి. సో నువ్వు కళ్ళు మూసుకొని తిప్పేలోపు అది సూపర్ ఫాస్ట్ వెళ్ళిపోయింది అనమాట. సో ఇప్పుడు మనం దీనికి ప్యాడా షిఫ్టర్స్ యూస్ చేస్తాం. ఇక్కడ మన లెఫ్ట్ హ్యాండ్ ఉంది కదా, ఇక్కడ ప్యాడా షిఫ్టర్స్ ఉంటుంది. సో ఇప్పుడు మాన్యువల్ 2, మాన్యువల్ 1లో ఉంది. సో ఫస్ట్ గేర్లోనే మన కార్ అంతా నడుపుతాం ఇవాళ ఇంకా. సో ఫస్ట్ గేర్లు వెళ్తే బేసికల్లీ కార్ పోయిద్ది అనమాట, ఎక్కువ వెళ్తాయి. ఇది ఆటోమేటిక్గా సెకండ్ వెళ్తుంది. సెకండ్ వెళ్ళినా మనం మళ్ళీ మాన్యువల్ 1 కొట్టేసి, మీకు ఆల్రెడీ ఆ ఇంజిన్ అరుస్తున్న సౌండ్ వినవచ్చు, కానీ నాకు ఈ సౌండ్ వినడం అంటే చాలా బాగా ఇష్టం ఉంటుంది. అందుకే అప్పుడప్పుడు నేను కార్స్ని ఇలాగా మాన్యువల్లో పెట్టి నడుపుతుంటా. మాన్యువల్లో పెట్టి ఓన్లీ ఫస్ట్ ఇయర్ మీకు సౌండ్ వినిపచ్చు, ఇంజిన్ సౌండ్. ఎగ్జాస్ట్ వచ్చింది అనమాట ఈ సౌండ్. నాకు ఈ సౌండ్ కోసం వెళ్తాం. సో మనం ఇప్పుడు ఫ్యూయల్ కొట్టి ఇచ్చేసి కార్ అయితే రిటర్న్ ఇచ్చేద్దాం. సో డైరెక్ట్ ఫ్యూయల్ స్టాప్కి వెళ్ళిపోదాం. సో మనమైతే కార్కి ఫ్యూయల్ కొట్టిచ్చేసి మనం వచ్చేసాం. సో బేసికల్లీ మనం కార్ తీసుకోవడానికి ఇలా సిఎస్ అని మన రిపేర్ షాప్ అనమాట. సో బేసికల్లీ ఇదిగో ఇది రిపేర్ షాప్. మన కార్ రెడీ అయిపోయింది. సో బేసికల్లీ ఏమైందంటే నాకు అర్థమైపోయింది మన ఇన్సూరెన్స్లో ఎలా హెల్ప్ చేయరు. వాళ్ళు ఏం చెప్పారు, ట్రై టు టాక్ టు సిఎస్ అని చెప్పారు. నేను ఇక్కడికి నీట్గా వచ్చి ఐ వాంట్ టు టాక్ టు మేనేజర్ అన్నారు. మనం మేనేజర్ రూమ్ తీసుకెళ్లారు. ఒక వైట్ కెనడియన్ ఉమెన్ ఉంది, కొంచెం ఓల్డ్. సో చాలా మంచిగా మాట్లాడింది అనమాట. చెప్పాను ఏమైందంటే ఆమెకు స్టోరీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇలా చేశాను, ఇలా మోసం చేశారు నన్ను అన్ని మాట్లాడితే ఆ మొత్తం విని చాలా పెద్ద మనసుతో ఆమె ఇట్స్ ఓకే వెంకట, యువర్ సచ్ యంగ్ గాయ్ అండ్ ఐ రియలీ లైక్ యూ అని చెప్పేసి, లైక్ అంటే నువ్వు ఇలా చేసావు కదా, చాలా ఇట్ వాజ్ రియలీ నైస్ అని చెప్పేసి స్టోరేజ్కి $0 తీసుకున్నారనమాట. మామూలుగా అయితే బిల్ వచ్చేసి $750 వేశారు. ఆ కోట్ నాకు చూపించింది. సో ఇక్కడ $750 చూపించాము. మామూలు పర్ పర్సన్ అయితే $100 చార్జ్ చేస్తాము పర్ డే వచ్చేసి. కానీ మీరు టీడీ ద్వారా కాబట్టి $65 పర్ డే. మీరు 10 days ఉంచారు. 650 ప్లస్ ట్యాక్సెస్ 740 వచ్చినాయి. కానీ ఇట్స్ ఓకే, పెద్ద మనసుతో ఇట్స్ ఓకే, ఈ వెయిట్ ఆఫ్ ద ఫీజ్ అని చెప్పింది. అంటే మనం $1 కూడా కట్టకుండా కార్ తీసుకెళ్ళిపోవచ్చు. సో మనకైతే మన కార్ కీస్ ఇచ్చేశారు. సో మనం ఈ కార్ ఇచ్చేసి ఇంకా మన కార్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాం అనమాట. ఇప్పుడు మన రెంటల్ ఎంటర్ప్రైజ్కి వచ్చాం. సో మా ఎంటర్ప్రైజ్ 12 to ఇవాళ 10 days అయింది. సో పర్ డే వచ్చేసి మనకి యావరేజ్గా $50 వేసుకున్నా కానీ 50 to 60 అట్లీస్ట్. ఎందుకంటే మనకి ప్రీమియం సెగ్మెంట్ వచ్చేది రెంటల్ కార్, కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది. సో మన అక్కడ మాట్లాడడానికి ట్రై చేద్దాం, మేనేజర్తో మాట్లాడి సార్ట్ అవుట్ చేసుకుందాం. సో ఇచ్చేసి ఈ కార్ రిటర్న్ ఇచ్చేసి మన ఇంటికి వెళ్ళిపోదాం. అక్కడ కలిసి ఒక 600 పేస్ ఏం కాదు, ఎందుకంటే ఇట్స్ ఓకే, మనం కార్ బాగానే వాడాం కాబట్టి. సో లెట్స్ సీ గైస్ ఎంత అవుద్దు. మనం అయితే ఎంటర్ప్రైజ్కి వెళ్ళిపోయి కార్ ఇచ్చేస్తున్నాం. లెట్స్ గో. సో మనమైతే సక్సెస్ఫుల్గా ఎంటర్ప్రైజ్లో కార్ ఇచ్చేసాం అనమాట. మీరు చూడొచ్చు ఎంటర్ప్రైజ్ అంటే ఇలా ఉంటుంది, ఇలా కార్ రెంటల్స్ అని ఉంటుంది. సో లాస్ట్ కనిపించేది ఎంటర్ప్రైజ్. ఇదంతా రెంటల్ కార్ షాప్ అనమాట. సో కార్లు అమ్ముతారు, అలాగే రెంటల్కి ఇస్తారు. ఎంటర్ప్రైజ్ అంటే రెంట్కి ఇచ్చేది, ఆటో సోర్స్ అంటే కార్ అమ్మేది. సో మనం మన కార్ ఎక్కేసి మిగతా అంతా డీల్ చేద్దాం. సో మనమైతే ఇప్పుడు ఎంటర్ప్రైజ్ కార్ అయితే రిటర్న్ ఇచ్చేసాం. సో మనకి బిల్ అయితే కొంచెం పెద్దగానే వచ్చింది ఎంటర్ప్రైజ్ నుంచి. సో మొత్తం టోటల్ బిల్ వచ్చేసి మన 12th కాడి నుంచి ఇప్పుడు దాకా వాడినందుకు పర్ డే వచ్చేసి $57 ఛార్జ్ చేశారు. దాంతోపాటు ఫ్యూయల్ ఛార్జెస్ ఒక 120 యాడ్ అయినట్టు. నేను ప్రతిసారి ఫ్యూయల్ అయిపోగొట్టి మార్చాను అనమాట లాస్ట్ 3 కార్స్. సో మొత్తం వచ్చేసి $902 అయింది. సో ఫ్యూయల్ ఛార్జెస్ తీసేస్తే సంథింగ్ అరౌండ్ $760, $780 అయింది. సో ఫర్ 10 days $780 అంటే చాలా డీసెంట్ ప్రైస్ అనమాట. మీరు ఒకసారి నాగరా వెళ్ళి మళ్ళీ
టెక్నో వస్తాయి కానీ బేసికలీ క్యాబ్లో వెళ్తే కూడా అంతే అవుతుంది. సో ఇట్స్ నాట్ దట్ ఎక్స్పెన్సివ్, బట్ స్టిల్ మన 790 మొత్తం 900 అనుకుందాం. ఈ 900 గురించి కూడా మనం మళ్ళీ ఇన్సూరెన్స్ కాల్ చేసి వాళ్ళని సాగు కొట్టాలన్నమాట బేసికలీ. ఎందుకంటే వీళ్ళు కూడా సజెస్ట్ చేశారు, బేసికలీ సిఎస్ వాళ్ళు తీసేశారు మొత్తం, మీరు తీగిపోయినా కనీసం మినిమం ఛార్జ్ చేయండి అంటే వీళ్ళు చెప్పారు మీరు మినిమం అవసరం లేదు, నేను మీకు ఇన్వాయిస్ పంపిస్తాను. సో ఈ ఇన్వాయిస్ మీరు టీడీ ఇన్సూరెన్స్కి ఫార్వర్డ్ చేసి మీరు 8 days డిలే చేశారు, మీ వల్లే ప్రాబ్లం, సో మీరే కట్టండి అని కొంచెం గట్టిగా మాట్లాడండి. సో మీరు మాట్లాడితే మొత్తం సార్ట్ అవుట్ అయిపోయింది. అంతేగాని మేము నా చేతుల్లో అయితే ఏం లేదు, నా చేతులు ఉంటే నేను చేసేవాడిని, కాకపోతే నా హ్యాండ్స్ అన్ని టై అయిపోయినాయి, మొత్తం ప్రీ ఆథరైజ్ పేమెంట్స్ కదా, సో మీరు ఒకసారి మాట్లాడండి, సార్ట్ అవుట్ అయిపోయింది, డోంట్ వరీ అన్నారు. సో ఆ కార్ నడిపిన తర్వాత ఈ కార్ నడుపుతుంటే ఎలా అనిపించింది అంటే ఆ కార్ చాలా లో ఉండిద్ది అనమాట. అంటే ఏంది మన సీటింగ్ పొజిషన్ అనేది కొంచెం హై అనిపిస్తుంది. నాకు ఒకప్పుడు చాలా లో అనిపించేది, ఇప్పుడు అది చాలా లో ఉంది. కానీ ఈ కార్ మనం చూసారా, మనం ఈ స్పోర్టీ స్టీరింగ్ వీల్ చాలా మిస్ అయ్యానమాట ఈ రోజులు. ఈ మెర్సిడీస్లో రౌండ్గా ఉండేది స్టీరింగ్ వీల్స్ అన్ని కార్స్లో, నాకు ఎందుకో పెద్దగా నచ్చేవి కాదు. కానీ ఆ కార్ ఈ కార్ ఆడుతుంటే ఏమనిపిస్తుంది అంటే మళ్ళీ అలా అయినా మళ్ళీ మెర్సిడీస్ కొంటే బెటర్, చాలా చాలా స్పేషియస్ ప్రాపర్ లగ్జరీ ఉందన్నమాట. సో ఇది కొంచెం స్పోర్టీ ఉండిద్ది, ఆడీస్ కొంచెం స్పోర్టీ ఉండే, కానీ మెర్సిడీస్ మాత్రం చాలా లగ్జరీ ఉంది. సో చూద్దాం ఈ రెండుకి ఎట్లా కార్ మారుద్దాం అని చూస్తున్నా. సో బేసికల్లీ ఒక ఆప్షన్ అయితే పెట్టుకోవచ్చు, మెర్సిడీస్ చాలా బాగుంది కార్ అయితే. సో మనం అయితే ఇంటికి వెళ్ళేసి మన కార్ ఇచ్చేసారు కదా, సో ఇంటికి వెళ్ళేసి ఒకసారి చూపిస్తాను వాళ్ళు రిపేర్ చేసిన బంపర్ ఎలా రిపేర్ చేశారు. సో లెట్స్ గో హోమ్ అండ్ సీ. సో మనం ఇప్పుడు ఏం మాట్లాడుకోబోతున్నామంటే అసలు ఈ చిన్న డెంట్ వల్ల అసలు ఎంత కాస్ట్ అయింది ఇన్సూరెన్స్ కంపెనీకి కానీ వాళ్ళకి కానీ మనం డిస్కస్ చేయబోతున్నాం. సో బేసికల్లీ మన రిపేర్ చేసిన షాప్ పేరు వచ్చేసి సిఎస్ఎన్ కొలిజన్ సెంటర్ అనమాట, పీటర్బో. సో మనకి లోపల పెద్ద బిల్ పెట్టించారు. సో ఇది మొత్తం ఫైనల్ ఇన్వాయిస్ అనమాట, అంటే ఎంత అయింది ల్యాబ్. సో మనం అన్నీ యాడ్ చేస్తారనమాట. సో అంతా ఎండప్ అయిపోయి మనకి బిల్ వచ్చేసరికి మీరు చూడొచ్చు $3,948. అంటే రౌండ్ ఫిగర్ మనకి మనం $4,000 వేసుకోవచ్చు రౌండ్ ఫిగర్. సో $4,000 అంటే అటు ఇటుగా 2,40,000 జస్ట్ ఫర్ ద చిన్న బంపర్. అదే నేనేంటి ఏం చేసాను తెలుసు, నాకు ఇలా ఆఫ్టర్ మార్కెట్స్ అన్ని చాలా ఇష్టం. అంటే ఆఫ్టర్ మార్కెట్ ఎగ్జాస్ట్ కానీ కస్టమ్ ముందు బంపర్స్ కానీ రేర్ గ్రిల్స్ కానీ నాకు మార్చడం చాలా ఇష్టం. సో మనంగా నిజంగా సొంతంగా చేసుకొని ఉండే అలీబాబా నుంచి ఆర్డర్ చేసుకుంటే మనకి 500లో అయిపోయింది బంపర్. రిపేర్ మనకు తెలిసిన వాళ్ళు అంటే 500. సో 1000లో అయిపోయేది మనకి వీళ్ళు 4,000 చేశారు అనమాట. సో ఈ మనీ మొత్తం ఇన్సూరెన్స్ కంపెనీ పే చేద్ది అనుకో. సో మన మిస్టేక్ కూడా లేదు కాబట్టి మనం $1 కూడా కట్టలేదు. అలాగే స్టోరేజ్ కూడా పెద్ద మనసుతో మేనేజర్ ఏం తీసుకోలేదు. ఇక్కడ మనం $735 సేవ్ చేసాం అనమాట, లేకపోతే 735 కట్టాల్సి వచ్చేసి. సో ఈ ఎంటర్ప్రైజ్కి మొత్తం ఏమైందంటే ఈ మొత్తం స్టార్టింగ్ నుంచి లాస్ట్ దాకా మొత్తం బిల్ వచ్చేసి $1,600 అయింది. సో దాంట్లో $700 వాళ్ళు పే చేశారు బేసికల్లీ వాళ్ళ స్టఫ్కి. మనమైతే నా కార్డ్ లోపల నుంచి $900 పే చేసాం. సో మన పాకెట్లో నుంచి అయిన ఖర్చు మాత్రం 900. కానీ ఈ టోటల్ రిపేర్కి అయిన కాస్ట్ వచ్చేసి 4,000 + 1,600 అంటే 3.5 lakhs to 4 lakhs దాకా మనకి రౌండ్ ఫిగర్ అయింది అనమాట, చిన్న బంపర్ క్రాక్ వల్ల. సో మన పాకెట్లో నుంచి పడింది మాత్రం 54,000 రూపీస్. ఆ 54,000 రూపీస్కి కూడా మనం ఫైట్ చేస్తాం, టీడీ ఇన్సూరెన్స్కి పెట్టేసి మీ వల్లే లేట్ అయింది, మీరు లేకపోయింటే అసలు నాకు ఇంత ఇష్యూ అయి ఉండేది కాదు, అన్ని మాట్లాడేసి మనం ఫైట్ చేద్దాం. వాళ్ళు ఇచ్చిన అయిపోయినా 900 ఇస్ ఫైర్ ప్రైస్. 900లో 120 ఫ్యూయల్ తీసేసి 760, 780. సో మనం ఇన్ని రోజులు కార్ చాలా గట్టిగా వాడాం, రచ్చరచ్చగా వాడాం కాబట్టి ఇట్స్ ఓకే ఫైన్, నాకు పెద్ద ఏం ఫరక్ పడదు పే చేసినా కానీ. బట్ స్టిల్ వాళ్ళు కానీ రీఫండ్ ఇస్తే దట్ వుడ్ బి సూపర్ గ్రేట్ అనమాట. సో ఒకసారి మనం దిగేసి వాళ్ళు కార్ రిపేర్ ఎలా చేశారు మొత్తం చూద్దాం. చూసిన తర్వాత మీకు ఒక ఐడియా వచ్చింది కదా. సో నేను బిల్స్ రిఫరెన్స్ కోసం ఫొటోస్ ఏం పెట్టను, ఎందుకంటే మనం అన్ని క్లియర్గా చూసాం కదా. ఒకసారి మనం బ్యాక్ సైడ్ ఎలా రిపేర్ చేస్తారో చూద్దాం. సో అసలు లోపల అయితే వాళ్ళు ఏం పెద్ద పట్టించుకోలేదు, అంటే పెద్ద మామూలుగా అయితే బయట వాళ్ళు అయితే మొత్తం క్లీన్ చేసి ఇస్తారు. సో వీళ్ళైతే పెద్ద క్లీన్ కూడా ఏం చేయాలి. మనం చూడొచ్చు కిందంతా డస్ట్ అంతే ఉంది. సో మనం ఒకసారి ఓపెన్ చేసి బ్యాక్ బంపర్ చూద్దాం. సో నాలుగు వాళ్ళు మొత్తం నీట్గా క్లీన్ చేస్తారు, అందుకే మనకి ఆ రెడ్ కలర్ క్యాలిపర్ చూసావా బ్లాక్ కలర్స్ మీద క్లియర్గా కనిపిస్తుంది. అలాగే మనం బ్యాక్ సైడ్ వచ్చచ్చు, ఇక్కడ డ్యామేజ్ అయింది కదా, సో వాళ్ళు డ్యామేజ్ మొత్తాన్ని రిపేర్ చేశారు. సో మీరు చూడొచ్చు మొత్తం కొత్తగా అయిపోయింది అనమాట నీట్గా. సో బేసికల్లీ ఇక్కడ లైన్ నేను ఒక 6 monthsలో అమ్మేస్తున్నా, బట్ స్టిల్ మనం రిపేర్ చేస్తే బెటరే కదా, మన తప్పు లేకుండా. సో దట్స్ అప్పుడు ద వీడియో గైస్. ఈ వీడియోలో చాలామంది నాకు చాలా హెల్ప్ చేశారు అనమాట, వీడియోస్ అన్ని చూస్తూ. నా వీడియో రిటెన్షన్ చూస్తాను, ప్రతి ఒక్కటి యావరేజ్ వీడియో రిటెన్షన్ చాలా ఎక్కువ ఉంది. సో థ్యాంక్స్ ఫర్ ఆల్ ద లవ్ అండ్ సపోర్ట్ గైస్. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. పొద్దునంతా స్నో ఉంది, ఒకసారిగా కొంచెం టైం 11 అవుతున్న సరికి మొత్తం కరిగిపోయింది అనమాట.